హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత అయితే వీడియో పెడుతున్నాను. ఎందుకంటే నేను వీడియోస్ పెట్టినా కానీ వ్యూస్ అయితే పెద్దగా రావడం లేదు. అందు గురించి అనేసి వీడియోస్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ పెట్టలేదు. కానీ మళ్ళా ఏదో ఒక ప్రయత్నం అయితే చేద్దాం అనేసి వీడియో అయితే పెడుతున్నాను. ప్లీజ్ ఫుల్ వీడియో చూడటానికైతే ట్రై చేయండి. మీరు వీడియోస్ చూస్తేనే ఇంకా లైక్ చేస్తేనే నా ఛానల్ అనేది గ్రో అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే చిన్ననాటి స్వీట్ అండి. మనం మిఠాయి అంటాం కదా, ఉల్లిపాయ బండి దగ్గర తీసుకొని తినేవాళ్ళం. ఆ మిఠాయినే ఈరోజు అయితే తయారు చేస్తున్నాను. దానికోసం అనేసి ఎండు కొబ్బరి చిప్ప ఒక సగం తీసుకున్నాను. ఇలా బౌల్లో కొలుచుకొని తీసుకున్నాను. సగం కప్ అయితే అయ్యింది. తర్వాతలా వేయించిన శనగపప్పు అంటాం కదా, పుట్నాల పప్పు, దాన్ని ఒక మనం ఏ గిన్నెతో అయితే కొబ్బరిని సగానికి తీసుకున్నామో అదే గిన్నెతో పుట్నాల పప్పు అనేది నిండుగా తీసుకున్నాను. ఇది కూడా ఒక పక్కకి ఇలా పోసేసుకుంటున్నాను. తర్వాతలా దీంట్లోకి నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బెల్లం కూడా తీసుకోవచ్చు. షుగర్ని మనం ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు అలాగే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో తీసుకుంటున్నాను. అదే గిన్నెతో తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ గిన్నెతో ఇంకో గిన్నె సగానికి తీసుకోవచ్చు. నేను సరిపోతుందనేసి గిన్నెడే తీసుకున్నాను. అలాగే ఒక స్పూన్ నెయ్యి, మనం పాకం చెక్ చేసుకోవటానికి అనేసి ఒక ప్లేట్లో వాటర్ పోసి పక్కన పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టుకోవాలి. ఇది నేను చేయటం కూడా ఫస్ట్ టైమే. ఎలా వస్తుందో ఏంటో అని భయపడుతూ చేశాను. పర్లేదు, బాగానే వచ్చింది. ఇలా ముందు కళాయి కొంచెం హీట్ అయిన తర్వాతలా ముందుగా మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వేయించిన శనగపప్పు అలాగే కొబ్బరి ముక్కల్ని ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెయ్యి అలాగే నూనె ఏమీ వేయకుండా డ్రైగానే వేయించుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాతలా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాతలా మనం కొలుచుకొని పెట్టుకున్న షుగర్ ఉంది కదా, దాన్ని ఇలా కళాయిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతలా ఒక టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. బెల్లం కరగటానికి సరిపోయే వాటర్ పోసేసుకొని నెయ్యి ఒక ప్లేట్కి రాసి పక్కన పెట్టుకోవాలి. పంచదార కరిగేటప్పుడు స్పీడ్గా పెట్టేశాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనేసి. ఈ విధంగా బాగా మరగనివ్వాలి. మనం గట్టి పాకం పట్టుకుంటాం కదా, అలా వచ్చే వరకు పాకం అనేది పట్టుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పట్టేసుకొని దాంట్లో ఇది పోసేసుకొని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
నేను కెమెరా ఇటు తిప్పి అటు తిప్పి ప్లేట్లో పోసేసరికి కొంచెం పాకం అనేది గట్టిపడింది. అయినా పర్లేదు, టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైమ్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్‌ని ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేవి మరికొంతమందికైతే రికమెండ్ అవుతాయి. ఇదిగోండి, ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇలా పక్కకని అనగానే ఊడి వచ్చేసింది ప్లేట్ నుంచి అచ్చుకచ్చు, కానీ కొంచెం గట్టిపడింది. ఇదిగోండి, ఈ విధంగా అయితే చేసేసుకున్నాను. పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి. మంచిగానే ఊడొచ్చేస్తుంది, కానీ కొంచెం కాలుతుంది, అందు గురించి అనేసి వదిలేశాను. ఇంతేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.